హలో ఎవ్రీవన్, ఇవాళ నేను మీకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ ఛానల్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్లో ఒక మ్యాథమెటికల్ మెథడ్ యూజ్ చేసుకొని రిసీవర్ ఎక్కడ ఉందో కనిపెడుతుంది. మ్యాథమెటికల్ మెథడ్ను ట్రైలేటరేషన్ అని అంటారు. ట్రైలేటరేషన్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి: లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్. దీనికి మినిమం 3 శాటిలైట్స్ కావాలి ఒక రిసీవర్ పొజిషన్ కనిపెట్టడానికి. ఎంత ఎక్కువ శాటిలైట్స్ ఉంటే అంత ఎగ్జాక్ట్ పొజిషన్ని లొకేట్ చేస్తుంది. స్పేస్లో టైం మెజర్ చేయడానికి ఆటమిక్ క్లాక్స్ వాడతారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే అక్యురేట్ అండ్ ప్రిసైజ్ టైం చూపిస్తుంది, కానీ ఇవి చాలా కాస్ట్లీ క్లాక్స్, అందువల్ల దీన్ని మనం యూజ్ చేయలేం. కానీ శాటిలైట్స్లో ఆటమిక్ క్లాక్స్ ఎవ్రీడే 38 మైక్రోసెకండ్స్ ముందుగానే నడుస్తుంది మన ఎర్త్ రిసీవర్ క్లాక్తో కంపేర్ చేస్తే. దీనివల్ల జీపీఎస్ అక్యురసీ పొజిషన్ తగ్గుతుంది. ఒక 6 మైల్స్ కంటే ఎక్కువ దూరం చూపిస్తుంది ఒరిజినల్ డిస్టెన్స్ కంటే. అంటే ఇక్కడ ఆటమిక్ క్లాక్స్తో మన రిసీవర్ సెక్షన్ ఎంత నియర్గా ఉంటే అంత అక్యురసీతో మన జీపీఎస్ శాటిలైట్ పొజిషన్ ట్రాక్ చేస్తుంది. మొబైల్ క్లాక్స్ని కంప్యూటర్ చిప్స్లో ఇంటిగ్రేట్ చేసి ఆటమిక్ క్లాక్స్తో కంపేర్ చేస్తారు. సో అక్యురేట్ పొజిషన్ని కనిపెట్టచ్చు. డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫోర్ శాటిలైట్స్ నుంచి వచ్చే డేటాను ఒక మొబైల్ రిసీవర్ పాయింట్ లేదా యాంటెనాకు ట్రాన్స్మిట్ చేసినప్పుడు వచ్చే డిస్టెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ఆఫ్సెట్ టైం. Distance equal to distance between satellites and receivers. Speed of light equal to 3 into 10 to the power of 8 meter per second. Time of offset equal to difference in time between transmitter and receiver. T1 is the transmitter time, T2 receiver time. Time of offset equal to T1 minus T2 seconds. రేడియో వేవ్స్ లైట్ స్పీడ్తో కంపేర్ చేస్తారు కాబట్టి యూస్ చేసి క్యాల్కులేట్ చేస్తారు. కంట్రోల్ సెగ్మెంట్. మరి ఇంత నావిగేషన్ చేస్తున్న శాటిలైట్ని కంట్రోల్ చేయాలిగా. సో కంట్రోలింగ్ ఎలా జరుగుతుంది అంటే, కంట్రోల్ సెగ్మెంట్కి సంబంధించి ఒక మెయిన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ నుండి కమాండ్ ఇస్తారు యాంటెనాకి. అప్పుడు యాంటెనా నుంచి రేడియో సిగ్నల్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తారు శాటిలైట్కి. అప్పుడు శాటిలైట్ రిసీవ్ చేసుకొని కమాండ్ తగ్గట్టు పని చేస్తుంది. అందుకే శాటిలైట్ని ట్రాన్స్పౌండర్ అని అంటారు, ఎందుకంటే శాటిలైట్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ చేస్తుంది కాబట్టి. యూజర్ సెగ్మెంట్కి సంబంధించి జీపీఎస్ రిసీవర్స్ లేదా యాంటెనా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ డిష్ పారాబోలిక్ యాంటెనాస్ టీవీ రిసీవర్స్లో యూజ్ చేస్తారు. విప్ యాంటెనాస్ను కార్ రిసీవర్స్లో యూజ్ చేస్తారు. ఫోన్ యాంటెనాస్ను మొబైల్ ఫోన్ రిసీవర్స్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ బ్రాడ్కాస్టింగ్ ఎలా జరుగుతుంది అంటే టీవీ సోర్స్ ఛానల్ని టీవీ స్టూడియోకి కనెక్ట్ చేస్తారు. ఆ తరువాత ఆ లైవ్ స్ట్రీమింగ్ డేటాను టీవీ స్టూడియోలోని గ్రౌండ్ యాంటెనాకి కనెక్ట్ చేస్తారు. తరువాత 14 GHz అప్ స్పీడ్తో ఛానల్ డేటాను కమ్యూనికేషన్ శాటిలైట్కి ట్రాన్స్మిట్ చేస్తారు. శాటిలైట్ రిసీవ్ చేసుకొని మళ్ళీ ఆ డేటాను గ్లోబల్గా GHz గ్రౌండ్ స్పీడ్తో D2H లేదా డిష్ పారాబోలా యాంటెనాకి ట్రాన్స్మిట్ అవుతుంది. అప్పుడు సెటప్ బాక్స్ ద్వారా మనం సబ్స్క్రిప్షన్ చేసిన సోర్స్ ఛానల్ టీవీలో ప్లే అవుతుంది. దీన్ని టీవీ బ్రాడ్కాస్టింగ్ అంటారు. GPS ఎలా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెన్ డేస్ టైంలో అమీర్ అనే ఒక పర్సన్కి మొబైల్ ఫోన్ లేదు. తాను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి రవి అనే ఒక పర్సన్ని అడిగాడు. హలో, వేర్ ఆమ్ ఐ? అప్పుడు రవి వెంటనే యు ఆర్ 100 kilometers నార్త్ అవే ఫ్రమ్ వికారాబాద్ అని చెప్పాడు. అప్పుడు అమీర్కి దగ్గరలో నియర్ బై సైన్ బోర్డ్స్ కూడా కనిపించాయి. కోటి 10 kilometers, యాదగిరి గుట్ట 60 kilometers, సికింద్రాబాద్ 10 kilometers, ఎల్బీ నగర్ 10 kilometers. కానీ ఇదే సిచ్యువేషన్ మోడర్న్ డేస్లో జరిగి ఉంటే రవి మొబైల్ లొకేషన్ రిసీవర్ ఆన్ చేసి ఉండాలి శాటిలైట్ నావిగేషన్ కోసం. ఈ వరల్డ్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో లొకేషన్ ఫైండ్ చేయడానికి 4 శాటిలైట్స్ వాడతారు.
అప్పుడు ఆ లొకేషన్ చుట్టూ 4 సర్కిల్స్ రీజియన్స్ ప్రొవైడ్ అయ్యి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అదే ఎగ్జాక్ట్ లొకేషన్ పాయింట్. శాటిలైట్ డేటాను రిసీవర్ ఆన్ చేశాక GPS రిసీవర్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. అప్పుడు మొబైల్లో ఎగ్జాక్ట్ లొకేషన్ మ్యాప్ చూపిస్తుంది. కరెంట్ లొకేషన్ పాయింట్ ఉప్పల్ GHMC గ్రౌండ్ అని చూపిస్తుంది. శాటిలైట్ వ్యూతో పొజిషన్కి సంబంధించి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ డీటెయిల్స్ చూపిస్తుంది. లాటిట్యూడ్ 17 degrees 23 minutes 59 seconds, లాంగిట్యూడ్ 76 degrees 33 minutes 36 seconds.